అవునవును, ఎవరికైనా బాధ ఉంటుంది కదా, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, భక్తుల ఆవేదన కదా అది. రైట్ కృష్ణవేణి గారు, ఇన్ని నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయితే పరకామణిలో చోరీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా టీటీడీలో ఎందుకు ఇంకా పాత పద్ధతుల్నే పాటిస్తోందనేది కోర్టు వాదన. మ్యామ్ శ్రీదేవి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి ప్రైమ్ మినిస్టర్కి నమస్కారం అండి. టీటీడీలో పాత పద్ధతులనే కాదు మ్యామ్, నిన్న చెప్పడం జరిగింది, హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది చిన్న కేసు, చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పడాన్ని బట్టే దీనికి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే కేసుని చిన్నగా నీరుగార్చే విధానం కావచ్చు, అంటే నేరాన్ని చిన్నగా చూపించే విధానం కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టి ఇంకా పగడ్బందీగా ఇలాంటి చోరీలకి ఆస్కారం లేకుండా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి కూడా టిటిడి అనేది కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం కావచ్చు. అలాగే నేను హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది మేడం, ఎక్కడా కూడా ఇది చోరీ అనేది చిన్నది కాదు, చిన్న దొంగతనం కాదు, ప్రజల విశ్వాసం మీద దాడి అని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చిన్న కేసుగా చూపించడానికి కారణం, అక్కడ 72,000 రూపాయలు దొంగతనం జరిగింది, $9 ఆ రోజు మీడియాని కూడా సైడ్ ట్రాక్ పట్టించే విధానంతో కన్ఫ్యూజ్ అయినట్టుగా మాట్లాడడం, మీడియాని ఒక రకంగా ట్రోల్ అవడం కోసం, ప్రజల నోళ్ళలో నానడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మాట్లాడిన విషయం అయితే మాత్రం కాదు. ప్రతిసారి ఒక్కసారి అంటే పొరపాటు జరగవచ్చు, 2 సార్లు అంటే జరగదు, పదే పదే జరుగుతుంది అంటే అది మీడియాలో ప్రచారం కోసం ఆయన చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని అక్కడ రాజీ చేసి రాసిచ్చారు మేడం. రాజీ చేసి రాసిచ్చారంటే, ఇక్కడ ఒక ఇంట్లో దొంగతనం జరిగితేనే అక్కడ పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఈ ఒక్క వ్యక్తి మాత్రమే చేశాడా దొంగతనం, లేకపోతే ఇంకా ఎవరైనా దీనికి అటాచ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఈ గతంలో ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇలాగా చోరీలకి పాల్పడేవాళ్ళు. అలాంటి విషయాన్ని కూడా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు విషయం బయటకు వస్తుంది. కానీ ఆ విధానంతో ముందుకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, గత ప్రభుత్వం ఎందుకు దాన్ని రాజీ కుదిర్చి ఆస్తుల్ని టీటీడీకి రాసినట్టుగా చూపించింది అంటే, ఇది నేరాన్ని చిన్నగా చూపించడం కోసం కావచ్చు. ఇలాగే ఇందులో ఉన్నటువంటి పెద్ద దొంగలు బయట పడకుండా, అంటే ఇక్కడ చిన్న దొంగ మాత్రమే బయటపడ్డాడు, పెద్ద దొంగ బయట పడలేదు కాబట్టి పెద్ద దొంగలు బయట పడకుండా కాపాడేటువంటి ప్రక్రియనైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చిన్న కేసుగా చూపించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి హుండీలు వేసేటువంటి ₹1 కూడా చాలా విలువైనదే. అది ప్రతి ఒక్క భక్తుడు శ్రమతో వాళ్ళ కష్టం తీరిన తర్వాత స్వామి వారికి అది మన ₹1గా మనకు కనిపించవచ్చు, కానీ అది శ్రీవారికి అది బంగారు నాణంగానో లేకపోతే వెండి నాణంగానో కనిపించేటువంటి ఒక విశ్వాసం భక్తులకు ఉంటది. అదే స్వామివారి మీద కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ హిందూ దేవాలయాల మీద కూడా గతంలో జరిగినటువంటి దాడులు చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినప్పుడు ఆ బ్యాచ్ అంటే అంతర్వేది రథం తగలబడిపోయినప్పుడు ఆ రథమే కదా చేయించేస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడడం, అలాగే వెండి కనకదుర్గమ్మ వారి గుళ్ళో వెండి సింహాలు మాయమైనప్పుడు సింహాలే కదా ఎంత అవుతాయి అంటే దానికి వెల కట్టడం, అంటే ఒక భక్తికి భక్తుల విశ్వాసానికి వెల కట్టడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు కాబట్టి హిందువుల ఒక మనోభావాల గురించి కానీ, హిందువుల దేవతల మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం కావచ్చు. దీనివల్ల ఆయన ఈజీగా మాట్లాడడం, ఆయన వెనకాల ఉన్నటువంటి క్యాడర్ కూడా ఈజీగా మాట్లాడడం. అలాగే రామప్ప దేవాలయంలో రాముడి శిరస్సు ఖండించినప్పుడు అప్పుడు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం. అంటే హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా సరే కానీ దాన్ని నివారించడం పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఆ రోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అందరూ కూడా ఎలా నిర్లక్ష్యంగా మాట్లాడారు అన్నది కూడా ఈ రోజు టీటీడీలో జరిగినటువంటి ఈ చోరీ విషయంలో కూడా అలాగే ఇది చిన్న దొంగతనం అని మాట్లాడడం కూడా, అంటే హిందువుల ఒక భక్తి పట్ల కానీ విశ్వాసం పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి విశ్వాసం లేదు. కాబట్టి దీన్ని చిన్న కేసుగా చూపించి ప్రజల్ని
ఒక డైవర్ట్ చేయడం కావచ్చు, క్యాడర్ అంటే ఇది వైసీపీకి చాలా దెబ్బని కూడా చెప్పొచ్చు మేడం. ఎందుకంటే నేను హైకోర్టు చెప్పినటువంటి హిందువుల అదే భక్తుల ఒక నమ్మకాల మీద కొట్టింది ఇది. మీరు చిన్న కేసు అని విషయం చెప్పడం కానీ ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పినటువంటి కొన్ని స్పష్టమైన అంశాల్లో అది వైసీపీకి ఎంత ఎదురు దెబ్బ తగిలింది అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా సరే కానీ భక్తుల ఒక మనోభావాల్ని గుర్తించి వాళ్ళని వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా టీటీడీ పై మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి అంటే చిన్న దొంగతనం అంటే జగన్మోహన్ అంటే పదే చెప్తున్నామని కదండి, అంటే ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చిన్న కేసు, చిన్న విషయం. అంటే అక్కడ డబ్బులు వెలకడుతున్నాడు తప్ప అక్కడ భక్తుల ఒక విశ్వాసాన్ని కానీ స్వామివారి మీద ఉన్నటువంటి భక్తిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు అన్నది కూడా ఇక్కడ అర్థం అవుతుంది. అంటే కేసు అక్కడితో క్లోజ్ చేయించినప్పుడే ఇక్కడ పెద్ద దొంగలు బయటపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకున్నారా అన్నది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రైట్ సురేష్ గారు.